ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 2వ అధ్యాయము. శ్రీ సాయిబాబా జీవితం 2వ భాగం. రెండవసారి సీరిడీ చేరాకగూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహీల్వానులా ఒక చొక్కా వేసుకొనేవారు. ఆయన ధనికులు, పేదలు, తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనో, గ్రామ పరిసరాలలోని చిట్టడవిలోనో, ఏటి ఒడ్డునున్న తుమ్మచెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకొనేవారు. ఎదుట ఎవరు లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయనొక పిచ్చి ఫకీరని జనం తలచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్థులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయిగూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్థులు ఆయనను మంచి నీటిబావి దగ్గరకు రానిచ్చేవారుగారు. అయినా తాత్య తల్లి బయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యమూ నియమంగా భోజనము ఒక బుట్టలో పెట్టుకుని ఆయనెక్కడున్నా వెతికి భోజనం పెట్టిగాని తానేమీ తినేదిగాదు. ఒక్కొక్కసారి ముళ్ళు, పొదలు లెక్కచేయక చిట్టడవులలో గూడ ఆయనకోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజులపాటు తెంపులేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిసాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేపచెట్టు క్రింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడు కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు. కాని ఆయన తమకక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకువెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. నాటినుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యమూ మసీదులోని కుండలతో దూరాననున్న బావినుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో సెరిడీలో 2 సాధువులుండేవారు. దేవీదాసు 11 సంవత్సరముల వయస్సులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము, గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారిని ఈట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు. ఈయన జానకిదాసు అనే వేరొక సాధువుగుడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్లలో ఉన్న రహటాకో, నీమ్గావ్కో వెళ్లి సాయంత్రమయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహట నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేపచెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు. వామన్ తాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది. అందువలన అతడు ఆయనకు రోజూ 2 కాల్చని కుండలిస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావినుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రమయ్యేసరికి ఆ కుండలు వేపచెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరములలో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది. పుంతంబాకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు
ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన సీరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. అంతలో భుజాన నీటికుండలతో సాయి ఆ ప్రక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం ఆపి, లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది. మనమిద్దరమూ ఒకే కుటుంబంలోని వారము, ఎంతో కాలంగా కలసి ఉంటున్నాము. ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కాని ఈ రోజులలో ప్రజలు కించిత్తుగూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ, అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకల్లు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్లంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొనిగూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్లవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకుని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిర్ తన భక్తులతో, పేడకుప్పవంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్లు గనుక ఈయనను విడచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవల దగ్గరనున్న సవర్గావ్లోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు సీరిడికి చెందిన మాధవరావ్, దేశ్పాండే, నందరాం మార్వాడి మొదలైనవారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్నుగూడ సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు సీరిడి చేరాక ఆయన, సాయి బాబా ఒకరినొకరు చూచుకున్నారు గాని ఏమీ మాట్లాడుకోలేదు. ఆయన, ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడమెంతో ఇష్టం. ఆయన రోజూ దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజూ అలా నూనె ఇవ్వడం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరుపోసి వత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్థుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కరలేదు గాని లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది. మెరుపు, ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే సంఖారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డేంగలే ఉరఫ్ బాబా సాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్లేవారు. అతని సోదరుడు నానా సాహెబ్ డేంగలేకు పాపం 2 వివాహాలు చేసుకున్నా సంతతి కల్గలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డేంగలే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసి బిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యే సరికి అందరూ ప్రక్కనున్న పాకలోకి పరుగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచి నందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డ నెత్తుకొనేలోగా అదృశ్యులయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన సీరిడీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేపచెట్టు క్రింద
నున్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు. కాని ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కల్గసాగింది. సాయి దానినుండి తప్పుకోజూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు. వేరుదారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శీథిలమైన మసీదు పట్టుమని 2 గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్యం మూల కేవలమొక గోనె గుడ్డమీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్ని, హోత్రము లేక ధుని నిర్వహించేవారు. తమ ఎడమ ప్రక్కనున్న అడ్డ చెక్కపైచేయి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తుండేవారు. దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలుం గుటాలనుంచుకొనేవారు. ఆయనకు కుడివైపు ఒక తిరుగలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తానిండా గోధుమలు, ఆయన పొగ పీల్చటానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి. పడమటి గోడలో గుడు అనగా నింబార్కు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచ్చటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పూలు నింబార్కి ఎదురుగా వ్రేలాడ తీసేవారు. మసీదు ముంగీట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకొనేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరచి ఉండేది అని స్కాందపురాణం చెప్పింది. అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు. కుల మత భేదాలకతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఎలా చెప్పాడు, నేనప్పుడు బడిలో టీచరును, ఆయనపై నాకు విశ్వాసముండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీనుంచి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తుండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు, హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబా అయి ఉండాలి, కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కల్గింది. సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురయింది. కండపుష్టిగల మొహుద్దీన్ తంబులి అనేవాడు సీరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు. అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్థులు గౌరవిస్తుండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు సీరిడిలో తానైనా ఉండాలి, లేక సాయి అయినా ఉండాలి అని తగవు పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలియబడ్డాడు. అతడిదే పైచేయి అయింది. నాటినుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్యా వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకొనేవారు. వాళ్లెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబులికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి సీరిడి విడిచి వెళ్ళిపోయాడు. అతని కండ బలాన్ని, బాబా ఆత్మబలము, ద్వేషాన్ని, ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరల మసీదుకు వచ్చారు. 5 సంవత్సరముల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహమ్మద్ నగర్ నుండి జహ్వర్ ఆలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు ఆ గ్రామస్థులను ఆకట్టుకుని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలము కట్టించసాగాడు. కాని అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్లగొట్టారు. ఆలి పారిపోయి వచ్చి సీరిడీలోని మసీదులో
తల దాచుకున్నాడు, కాని తన కుబుద్ధిని విడువలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబాగూడ ఓరిమి, వినయాలతో అలానే మెలగసాగారు. దీనిని ఆలీ వాడుకోదలచి బాబాను తీసుకుని వెళ్లి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సీరిడి వచ్చి వెళుతుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను సీరిడి తెచ్చుకోవటానికి రహటా వెళ్లారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ ఆలీ నన్నెలాగూ పంపడు. అతడు పంపక నేను రాకూడదు. అతడు ముక్కోపి. మిమ్ములను చూస్తేనే విరుచుకు పడతాడు. అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చివారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు, శిష్యులిద్దరినీ సీరిడీ తీసుకొచ్చారు. త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవిదాస్కు వేదాంతచర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవిదాసు, ముందు వృద్ధుడు, పండితుడైన ఆలీ పరాభవము చెంది మరోరోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు. తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపము చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటినుండి సాధువుకెంత నమ్రత, ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు, కాని ఆలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది. ప్రేమ, ఓరిమిలతో గూడిన సత్యమే జయించింది. దేవిదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతనిని సాయి, స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్దిరోజుల తరువాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారము చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకి దాసు మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు సిరిడీ నుండి వెళ్తుంటే భక్తులతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్యవర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. Please like, share and subscribe, also comment.